హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నన్ను మరింత ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోలు కోకొల్లలుగా నేను చేసి మీ ముందుకు తీసుకొస్తాను. మరి మీరు ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని పక్కనున్న బెల్ గంటను పెడీలు మనకు కొట్టండి. ఎందుకంటే ఎప్పుడు రావు గారు రచ్చబండలు అప్పుడు మీ ఫోన్లోకి టపీమని వచ్చేస్తాయి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు అంటే వరదల్లో బురదలాగా అత్తిబాబు బయటకు వచ్చి బురద కబుర్లు చెబుతున్నాడు. ఇదిగో సత్యబాబా, ఏంది మాకు ఈ నత్తిగోళ, ఆయన నీకు కొత్త ఏంది అంటావా? అంతేలే, ఏళ్లకు ఏళ్ళు నీ నత్తిగోళతో పడుతూనే ఉన్నాం. నీకు మేము అలవాటు అయ్యాం గాని మాకే ఎన్నిసార్లు విన్నా నీ నచ్చి సుత్తి అర్థమై సావట్లా. సరే వచ్చాక తప్పుతుందా, మొదలెట్టు. మాత్రం ఆలోచన ఉండాలి కదా, మన ఫోర్కాస్ట్ కదా. అప్పటికప్పుడు అర్ధరాత్రి మీద ఏం వర్షాలు, అర్ధరాత్రి ఏమి వరదలు వచ్చేవి కదా. ముందు వాతావరణ శాఖ ముందు ఇన్ఫార్మ్ చేస్తుంది కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు. వీళ్ళకి ఎంతసేపు ప్రజా అవసరాల పట్ల ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల పట్ల కాకుండా మిగతా విషయాల మీద, మిగతా వాటి మీద వాళ్ళు పొంది ఏమనంటే మొన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఇన్నిటికీ గత ప్రభుత్వాలు. మరి దేనికైతే మిమ్మల్ని ఎన్నుకుంది? దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది? గత ప్రభుత్వాలు ఏదైనా తప్పితే వైఫల్యాలు ఉంటే దాన్ని సర్దిద్దుకోవడం. ఇది ఈ మానిటరింగ్ వచ్చి కాదు, ప్రభుత్వాలు చేయొద్దని చెప్పి ఈ మానిటరింగ్ చేయడానికి ఇది కామన్ సెన్స్ పాయింట్ కాదు. దీనికి ఏమైనా పిహెచ్డీ చదివి దీనికి ఏమైనా సీనియర్ మరి 14 ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం, మంత్రులు చేస్తాం, సీనియర్ అన్నారు. సాక్షాత్ చూశాను. దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు విదేశయాత్రలు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు విజయనగరంలో నేను ఉంటే మా అమ్మవారి పండుగ అయితే ఆ ఫోన్ చేసి అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకం ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు 4 గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందరూ ఆ రోజు ఆ పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి చీఫ్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి అంతకుముందు కలెక్టర్ చేశారని చెప్పిన ఆయన పెట్టారు. ఆయన మేము మా ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు అందరం కలిసి ఇక్కడున్న పెద్దలు అందరం కలిసి ఆ రోజు తిరిగాం. కృష్ణలంక మీద తెల్లవారులు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు 4-5 రాత్రులు ఉన్నాయి. ఇదిగో సత్యబాబు, ఏంది నీ రచ్చ? ఇప్పుడేమంటావు? మీరేమో త్వరగా స్పందించారు, కూటమి ప్రభుత్వం అసలు స్పందించలేదనేది చెప్పదలిచావా? ఒకసారి నీ పక్కన నా గడ్డపోటుని చూడు. నీ తుత్తు భాష అర్థం కాక ఎలా నీ వైపు బేలగా చూస్తా ఉన్నాడు. నిజమే, మీ వైసీపీ వాళ్ళు చాలా నిద్రలేని రాత్రులు గడిపారు. ఎవరు కాదన్నారు? ఓ అంబటి, ఓ అవంతి, ఓ గోరింట్ల, ఓ సాయిరెడ్డి, ఓ దువ్వాడ, ఓ అనంతబాబు, ఇలా లిస్టు చాలా పెద్దదే ఉంది. ఇప్పుడు ఎందుకు ఆ చీకట్లో సీతకొట్టుడు వ్యవహారాలు చెప్పు, వదిలే. ఊరకే వచ్చామా, 4 విమర్శలు చేసామా, వెళ్ళామా అన్నట్లు ఉండాలి. కానీ మా వీధి చివర సత్తి పండుగలాగా అన్ని విప్పేసి చెప్పేసి బుక్ అయిపోకూడదు. వాడు అంతే, 4 పేకలు ఎత్తే వాడు చేసిన యాదవ పనులన్నీ చక్కగా వివరిస్తాడు. నేను చూస్తుంటే అచ్చం వాళ్ళలాగే అనిపిస్తా ఉన్నావు. అయితే నీకున్న వరం వాడికి లేదులే, అదే నత్తి. వాడికి అది లేక చాలా సార్లు బుక్ అయ్యాడు. నువ్వేమో దానితో అలా లాగించేస్తా ఉన్నావు. అది ఇంకా అదృష్టవశాత్తు గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు, ఇంకా ముప్పోలేదు. లేకపోతే ఇంకా సగం విజయవాడ పట్టణమే ఇంకా ఎంతో ఇబ్బంది అయ్యేది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. సరే అదేదో కట్టాం కాబట్టి అది మా ఘనతను కూడా మేము చెప్పట్లే. అది డే టు డే యాక్టివిటీ. ప్రభుత్వం చేయవలసిన పని, అవసరాలు గుర్తించి అవసరాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రకారం చేసాం. దేనికోసం ఈరోజు నిన్న ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఏది దాని పేరు అమరావతి కోసం 4 రిజర్వాయర్లు కడతాము పైన. దేనికి కడుతున్నాము? ఏదో ఉత్తరత్తులు అది మునిగిపోతే కదా. ఆ ప్రకారమే గోడను కట్టాము. కట్టబెట్టే కదా ఇవాళ ఈ పట్టణానికి వచ్చి ఇంత గాడి వచ్చింది, ఇంత ప్రాణ నష్టం జరగకుండా జరిగిన విషయం చూసాం కదా. ఆలోచనలు ఉండాలి ప్రభుత్వానికి. అందుకు కాబట్టి ఇక్కడ ఇది ఒకటి విమర్శించడం కాదు, ఈ జరిగిన ఈ నష్టాన్ని ఏ విధంగా బెరీ చేసుకుంటూ ఇప్పుడు రిసీడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ప్రజాజీవనం సాఫీకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు నష్టాన్ని అంచనా వేయాలి.
ఏందేంది గోడ కట్టారా? మీ ఓళ్ళు గోడలు దూకారా? ఈ యాదవనాసే వద్దు. మా ఊర్లో కెట్టయ్య అని తోపు ఒకడున్నాడు. తోపు అని వాడి చెప్పుకుంటారులే. అయినా సరే మేమంతా వాడిని తోపు కెట్టయ్య అని అంటాం. వాడు అంతే, కనపడిందల్లా నేనే కట్టాను, నేను తెచ్చాను అంటాడు. చివరికి ఆ తోపుగాడు తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటున్నాడు ఇప్పుడు. అంచేత ఇదిగో ఓ ప్రగల్భాలు పలకమాక. అదే ఆ గోడ మొదలు పెట్టింది బాబు గారు హయాం. నిధులు ఇచ్చింది ఆయన. మీరు వచ్చాక పూర్తయింది అంతే. దానికే తాజ్ మహల్ కట్టినట్లు తెగ బిల్డప్లు ఇస్తా ఉన్నావు. విజయవాడ పట్టణం ఇది ఆటో, ఏదైతే రవాణా రంగానికి సంబంధించి చిన్న వాళ్ళు వచ్చి ఆటోలు నడుపుకుంటారు, పెద్దవాళ్ళు వచ్చి లారీలు, వ్యాన్లు ఇవి ఎక్కువగా ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇది ఒక హబ్ ఇది ఆ రంగానికి. సో కాబట్టి వాళ్ళు ఏదో నష్టపోయిన దానికి ఏ రకంగా నష్టాన్ని రివోక్ చేస్తాం, ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం సహాయపడుతుంది, ఏ రకమైన ఆలోచన చేయాలి, ఆ విధానం మనం చూడాలి. అంతేగాని పత్రికల్లో వచ్చి ప్రకటనలకు కాదు, వాస్తవికత రావాలి. వాళ్ళకి ఇవ్వాలి. ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుందిరా అని ధీమాగా అని హాయిగా చెప్పుకునే పరిస్థితి రావాలి. నేను చూశాను 3 రోజులు నీరంతగా పాలంతగా. మేము పాలు ప్యాకెట్లు పంచినప్పటికీ అప్పుడు ఆ రోజు వరకు పాలు ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో. విజయవాడలో ఏముందండి? ఆఫ్టర్ ఆల్ ఒక 2 లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. 2,80,000 అని చెప్పారు. ఒక 10 లక్షల పాలు ప్యాకెట్లు తెచ్చి డంప్ చేస్తే ఏముంది? సింపుల్. అబ్బో, అది సింపులేలే. కానీ ఈ మ్యాటర్ తర్వాత మాట్లాడుతా. ముందు విజయవాడను ఆటో అన్నవేందో ఒకసారి ఆ మొక్క మళ్ళీ చెప్పు. విజయవాడ పట్టణం ఇది ఆటో. విజయవాడ పట్టణం ఇది ఆటో. విజయవాడ పట్టణం ఇది ఆటో. విజయవాడ పట్టణం ఆటో ఏంది సత్యబాబు? ఇంకా నయం గుంటూరు ఓ జీపు, అమరావతి ఓ రిక్షా అనలేదు. విజయవాడ ఆటో నగరం, ఆటోమొబైల్స్ కి పెట్టింది పేరు అనాలి. ఇందాక ఏదో అన్నావు పాల ప్యాకెట్లు వేయడం సింపుల్ అని. నిజంగా సింపుల్ అయితే 5 ఏళ్ళు మీరు దోచుకున్న సొమ్ములో నుంచి 1 కోటి ఇచ్చానన్నాడుగా, దాంతో మిల్క్ ప్యాకెట్లు తెప్పించి ఇయ్యాల్సింది కదా. అది మాత్రం చెయ్యరు. అసలు జగన్ ఎవరికి 1 కోటి ఇచ్చాడో, ఎలా ఇచ్చాడో, ఆయన చేసిన సహాయ చర్యలు ఏంటో చెప్పి తీరాలి. ఎక్కడైనా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు, లేదంటే స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళం ఇస్తారు. మీ జగన్ రెడ్డి ప్రకటన చేశాడే కానీ ఎంతంత ఎవరికి ఇచ్చాడు శాపనే లేదు. ముందా పని మీద ఉండు. అది సరే, భారతీయ సిమెంట్స్ అధినేతకు వరదల్లో నష్టపోయిన ఉభయ తెలుగు రాష్ట్రాల కూడా ఇంకా వినిపించినట్లు లేదు. నువ్వేమో పాల ప్యాకెట్లు, ఆటో లారీలు అంటా ఉన్నావు. ముందు మేడం గారిని డమ్లాడించి విరాళం ప్రకటన చేయించండి సత్యబాబు గారు. నేను ఇంకా దాని గురించి కామెంట్ చేయలేదు. ముందు నష్టాన్ని అంచనా వేయాలి. ఏ విధంగా ఇంటిలోకి నీరు వచ్చిన తర్వాత ఆ నీటిలో ఉంటున్న డే టు డే యాక్టివిటీకి సంబంధించి నువ్వు చెప్పిన టీవీలు కానీ, నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే నువ్వు చెప్పిన దైనందిన జీవితంలో వాళ్ళ వంట పాత్రలు కానీ, లేకపోతే పడుకొని నిద్రపోయేటప్పుడు వేసుకునే బెడ్లు కానీ, లేకపోతే పిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ, లేకపోతే వాళ్ళ యాక్టివిటీకి సంబంధించిన ఏవైతే తినుబండాలు కానీ, ఏవైతే అన్నింటినీ అంచనా వేసి నష్టపోయినంత ప్రభుత్వాలు ఇవ్వలేవు, నేను ఒప్పుకుంటాను. నేను ప్రభుత్వంలో 15 సంవత్సరాలు మంత్రిని చేశాను. కానీ అసలు వాటిని ముందు లిస్ట్అవుట్ చేసి అవన్నీ చూసి పరిగణ తీసుకు దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, వాస్తవత ఏంటి కొంత వస్తుంటుంది. కొంత ఎగ్జాస్ట్ చేసి చెప్తుంటారు, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ వాస్తవత ఒక యూనిఫామ్ పాలసీ తీసుకుని ఆ పాలసీ ప్రకారం ఇగో దీనికి ఇంత నష్టపోయిన ఇంటికి ఇగో ఈ రకంగా ఈ పోతే ఇవి అనింది. ఇప్పుడు వెహికల్స్కి ఏమైనా డ్యామేజ్ వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా. ఆల్ వెహికల్స్ 99% రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఒక 1-2-3% ఏదైనా ఉంటే లేకుండా ఉండబోతాయి. ఇదిగో బొత్స, నువ్వు మాట్లాడేది తమిళమో మలయాళమో కొంకినియో అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు. నా మట్టుకు నాకే విరక్తి వచ్చేస్తుంది. నువ్వు పని చెయ్యి, రాజమౌళి అదే RRR డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కిలికిలి భాష నేర్చుకో. అదైనా కాస్త స్పష్టంగా పలకొచ్చు. ఏంటి నీకు సాలే బొత్స, వెళ్ళి తొంగో, లేదంటే ఫెనాయిల్ తీసుకెళ్లి బెజవాడంతా క్లీన్ చేయి. ఇది నీకు బాగా సూట్ అవుతుంది. ఆలోచించు. చెప్పింది సాలేకపోవయ్యా. iPad.